ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. 50 సంవత్సరాలుగా సినిమాల్లో ఇండస్ట్రీలో ఉన్నారు. రోహిణి బాగా సంపాదించుంటారు, బాగా రిచ్ అయి ఉంటుంది. అయి ఉంటుందా? అలాగే లేదండి, యావరేజ్ అనమాట. సో మీకు తెలుసు, మనం క్యారెక్టర్ యాక్టర్గానే కదా ఎక్కువగా ఇటువైపు చూసుకుంటే. యాజ్ హీరోయిన్గా చేసినప్పుడేమో మలయాళం పిక్చర్స్, అప్పుడే బడ్జెట్ మూవీస్ అనమాట, పెద్దగా ఏమీ లేదు. బట్ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే సినిమానేనా అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చెన్నైలోనేనా, ఇక్కడ ఏమైనా చేశారు? చెన్నైలోను, హైదరాబాద్ డెఫినెట్ గా తీసుకున్నారా? ఇక్కడ లేదు, ఇంకా తీసుకోవడానికి ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక నెలలో 20 రోజులు 15 రోజులు ఇక్కడే ఉంటున్నాను. సో అంటే అవైలబుల్ కూడా ఉంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇదిగా ఉంటుంది. అవునండి, అవునండి, సంథింగ్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ. కరెక్ట్. అట్లాగే మీ ఫ్యామిలీ అందరూ ఎంతమంది? మీరు బాలాజీ యాక్టర్ గా. అవును, అన్నయ్య మేమేమో 7 అండి మొత్తం. బ్రదర్స్ 4 మంది, 2 చెల్లెళ్ళు అనమాట. సో బాలాజీ పెద్దన్నయ్య, ఆయనే ఫస్ట్ అనమాట. నేను ఫోర్త్ చైల్డ్. మిగతా వాళ్ళందరూ ఫీల్డ్ లో ఉన్నారండి? ఎవరు? మేమిద్దరమే. తను యాక్టివ్ గా సీరియల్స్ చేస్తున్నట్టు ఇప్పుడు. అవునవును. నాన్నగారు చేసేవారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేసేవారా? అంటే ఆయన ముందు వచ్చినప్పుడు ఆయన యాక్ట్ చేశారు. డాడీ కాంబినేషన్ లో మీరు అవును, నేను నాన్నగారు విఠలాచార్య గారి డైరెక్షన్ లో కోటలో పాగా అప్పుడు పిక్చర్ చేసాం అనమాట. అందులోనేమో జయసుధ గారికి మా నాన్నగారు అన్నయ్య, నేను తమ్ముడు. జయసుధ గారు హీరోయిన్ అండి పిక్చర్ లోను, కోటలో పాగా. అంటే విఠలాచార్య గారి ఫోక్లోర్ అనమాట. అందులోనే నేను తమ్ముడు. అవును, నాన్నగారేమో లేదండి, ఒక 4-5 పిక్చర్స్ చేశారు. తర్వాత ఏమో నేను బిజీ అయిపోయేసరికి నాన్నగారు ఇంకా నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టేశారనమాట. అదే. ఇక మీరు ఎవరైనా ఆల్రౌండర్ అండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తారు. యూఆర్ ఆల్సో సింగర్ కూడా కదా? సింగర్ కాదండి, పాటలు రాశారు. తమిళ్లోని లిరిసిస్ట్. తమిళ్లో? తమిళ్లో. తెలుగులో ఎందుకు రాయలేదు? నేను బాగా చదువుతానండి, తెలుగు చదువుతాను ఎక్కువగా. ఫస్ట్ నాకేమో లిటరేచర్ తోటి బాగా పరిచయం అనేది తమిళ లిటరేచర్ తోను. సో ఇమాజినేషన్ ఏమో తమిళ్లో వస్తుందన్నమాట. భాష అట్లా నాలోకి బాగా ఇంకిపోయిందంటే తమిళే బాగా. తమిళ బుక్, తెలుగు బుక్ రెండు ఇస్తే ఏది ఫాస్ట్ గా చదువుతారు? తెలుగు చాలా ఫాస్ట్ గా చదువుతానండి. అంటే రాయడం అనేది ఇంకొక విషయం ఉండాలి కదా మనకి, లోపల ఒక వొకాబులరీ బ్యాంక్ ఉండాలి మనకి ఉండాలి. అదేమో నాకు తమిళ్లో జరుగుతుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, యశోద కృష్ణలోని కృష్ణుడిగా యాక్ట్ చేశాను నేను. కృష్ణుడికి ఏమో 2 తల్లులు, ఒక దేవకి ఏమో కన్న తల్లి, యశోద పెంచిన తల్లి. అలాగే తెలుగు నన్ను కన్న తల్లిని, తమిళ నన్ను పెంచిన తల్లి అని. డైరెక్టర్ గా కూడా మీరు చైల్డ్ ఫిల్మ్ ఒకటి, చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కావటం వలన. అది డాక్యుమెంటరీ యాక్చువల్గా, చైల్డ్ యాక్టర్స్ గురించి. నేను చైల్డ్ యాక్టర్ని కాబట్టే నేను చేయగలిగాను. ఐ థాట్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ దట్ అనమాట. సో 2008లో చేశాను అది. సైలెంట్ డాక్యుమెంటరీ. ఐ జస్ట్ వాంటెడ్ టు. ఎవరెవరు చేశారు దాంట్లో? లేదండి, అప్పుడు ఉన్న నేను 2008లోనే కొంతమంది చైల్డ్ యాక్టర్స్ని ఫాలో అయ్యాను అనమాట. ఒక 6 చైల్డ్ యాక్టర్స్ని ఫాలో అయ్యి, ఈ సినిమా ఎలా ఉంది, వాళ్ళు సినిమాకి ఎలా ఉన్నారు, తర్వాత ఫ్యామిలీ ఎలా చూస్తుంది, వాళ్ళ సైకాలజీ ఎలా మారుతుంది అనేది దాని గురించి చేశాను అనమాట. అవార్డ్స్ పంపించారు. యా యాక్చువల్గా LA లాస్ ఏంజల్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇట్ వాజ్ సెలెక్టెడ్. చాలా ప్లేసెస్లోనేమో స్క్రీన్ అయ్యిందండి. అదర్ ఎక్స్టెన్షన్స్ లో డైరెక్షన్ ఉందా? అంటే ఇప్పుడేమో తమిళ్ పిక్చర్ ఒకటి డైరెక్ట్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడేమో జనవరిలోని ఇంకొక తమిళ్ పిక్చర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ సబ్జెక్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి రెడీ అవుతూ ఉన్నాము. అది అయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏమిటి అని చెప్పంటే, ఐ వుడ్ లైక్ టు టేక్ ది ఫిల్మ్ మేకర్ అనే ఒక రూట్కి వెళ్ళాలి అని చెప్పేసి.
అదేమో తెలుగులోనూ చేయాలి, మలయాళంలోనూ చేయాలి, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఫిల్మ్ మేకర్గా డైరెక్షన్ చేయాలి, డైరెక్షన్ డైరెక్షన్ చేయాలి అనేది యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అనమాట. సో మీ ఉమెన్ ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్టర్? ఉమెన్ ఇన్స్పిరేషన్ అని చెప్పలేను, బట్ చాలామంది శాంతారాం పిక్చర్స్, తర్వాత ఏమో రిషికేష్ ముఖర్జీ పిక్చర్స్ కానీ, లేకపోతే మన బాలు మహేంద్ర గారు, విశ్వనాథ్ గారు, జంజాల్ గారి పిక్చర్లో ఇలాంటి. ఇన్ని చెప్పారు, విజయ నిర్మల గారి పేరు చెప్పలేదు. ఏమండి? ఇన్ని చెప్పారు, విజయ నిర్మల గారి పేరు. విజయ నిర్మల గారు డెఫినెట్ గాను. అండ్ 43 పిక్చర్స్ వరల్డ్ రికార్డ్. యా, వరల్డ్ రికార్డ్. సో ఇక యాజ్ ఫార్ యాజ్ ద యూర్ వెల్ rewarded actress at the same time you're also equally awarded. ఇప్పుడు 95 లోనే మీకు స్త్రీలో మంచి ఈ అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది, యాజ్ వెల్ యాజ్ స్టేట్ అవార్డు, నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత మేము కూడా మిమ్మల్ని రీసెంట్ గా సత్కరించుకున్నాం. అవును, రైటర్ పద్మనాభం చేసిన దానికి మా పద్మభూషణ్ లో మా గురువు గారు దాసనారాయణరావు గారి అవార్డు. రియల్లీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి అందులో మీరు చేసింది మాత్రం. ఒక సబ్డ్యూడ్ ఉమెన్ గా ఉంటూ ఒక్కసారిగా క్లైమాక్స్ లో క్యారెక్టర్ అలా బైక్ లేస్తుంది, అలా గూస్ బంప్స్ వచ్చేసింది అనమాట. సరస్వతి క్యారెక్టర్ అయితే అసలు రియల్లీ మూవ్ అయిపోయింది క్యారెక్టర్ చూసి, అంత బాగా వచ్చింది. సరస్వతి క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ అండి, చాలా స్పెషల్ నాకు అనమాట. సరస్వతి ద్వారా నేను చెప్పగలిగింది కానీ, నేను చేయగలిగింది కానీ, ఇట్ ఈస్ వెరీ పర్సనల్ అనిపించింది నాకు. మనం ఎంతైనా సరే మనలో ఉన్న టాలెంట్ని ఎవరైనా గుర్తిస్తారా అని ఒక ప్లేస్లోని తపనలోని ఉన్న ఆడవాళ్ళు ప్రతి వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఒక సరస్వతి. అందులోని తనకి అస్సలు ఏమీ కంప్లైంట్స్ ఉండవు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దట్ క్యారెక్టర్ అనమాట.